మహిళల్లో కుడి కన్ను అదరడం వలన కలిగే ప్రమాదాలు. ఈ పరిహారాలతో సమస్యను నివారించొచ్చు. మన కళ్ళు అకస్మాత్తుగా ఎందుకు అదురుతుంటాయో తెలుసా? స్త్రీ కుడి కన్ను అదుతుంటే కొంతమంది దీనిని అశుభ సంకేతంగా భావిస్తారు. మరికొందరు ఇది కేవలం ఒక సాధారణ శారీరక ప్రక్రియ అని అంటారు. కానీ నిజం ఏమిటి? ఇది నిజంగా రాబోయే సమస్యకు సంకేతమా లేదా అలసట, ఒత్తిడి వల్ల మాత్రమే సంభవించేదా? ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్త్రీ కుడి కన్ను తిప్పితే అది మంచి సంకేతం కాదని మన ఇళ్లలోని పెద్దల నుండి మనం తరచుగా వింటుంటాము. ఇది రాబోయే కొన్ని ఇబ్బందులు, పోరాటం లేదా చెడు వార్తలకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది మానసిక ఒత్తిడి లేదా ఏదైనా అసహ్యకరమైన సంఘటనకు దారితీస్తుందని కూడా చెప్పబడింది. నమ్మకాల ప్రకారం స్త్రీల కుడి కన్ను తిప్పడం గురించి అనేక నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. మీరు కొన్ని చెడు వార్తలు వినవచ్చు. కుటుంబంలో లేదా కార్యాలయంలో ఉద్రిక్తత పెరగవచ్చు. కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. అకస్మాత్తుగా పెద్ద ఖర్చు తలెత్తవచ్చు. ఎవరితోనైనా వివాదం లేదా అపార్థం ఏర్పడవచ్చు. చాలా మంది ఇప్పటికీ ఈ నమ్మకాలను నమ్ముతారు. కుడి కన్ను అదరడం అనేది మహిళల్లో ఒక సాధారణ సంఘటన. దాని గురించి భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి. అయితే దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది పదే పదే జరుగుతూ మనసులో కొంత అరిష్ట భయం వస్తుంటే కొన్ని సాంప్రదాయ నివారణలు చేయవచ్చు. దీని గురించి మన పెద్దలు చెప్పారు. కుడి కన్ను అదురుతుంటే కళ్లపై నీటిని చల్లుకోండి. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది, ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుంది. మనస్సులో అశాంతి ఉండి ఏదైనా అశుభ సంకేతం లభిస్తే అవసరమైన వారికి అన్నం పెట్టడం శుభప్రదమని పెద్దలు నమ్ముతారు. ఇది మీకు పుణ్యాన్ని ఇవ్వడమే కాకుండా మీ మనస్సును కూడా తేలికపరుస్తుంది. తులసి ఆకులను నమలడం వల్ల మనస్సు, శరీరం శుద్ధి అవుతాయి. మతపరమైన దృక్కోణం నుండి కూడా దీనిని పవిత్రంగా భావిస్తారు. ఇది ప్రతికూలతను తొలగిస్తుందని చెబుతారు. మీ కన్ను అదురుతుంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒక సాధారణ శారీరక ప్రక్రియ కావచ్చు. కానీ మీ మనస్సులో ఏదైనా సందేహం ఉంటే ఈ సరళమైన చర్యలు తీసుకోవడం ద్వారా మీరు సానుకూల శక్తితో నిండిపోవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.